ఉత్కంఠ రేపిన పాలమూరు మేయర్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. 29 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు రెబల్ గా బరిలో నిలిచి గెలుపొందిన మరో 4 కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలవడంతో మేయర్ ఎన్నికకు ఆటంకాలు తొలగిపోయాయి. మేయర్ ఎన్నిక విషయమై అందరూ కలిసి అంతర్గతంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఎమ్మెల్యేతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజుతో పాటు ప్రధానమైన నేతలు, గెలుపొందిన కార్పొరేటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరం చేరాలకు బయలుదేరారు. శుక్రవారం అర్ధరాత్రి ఒక బస్సు బయలుదేరగా శనివారం ఉదయం మరో బస్సులో ఎమ్మెల్యేతో పాటు ప్రధాన నేతలు చేరాలకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంతో చర్చించి అధిష్టానం సూచనల మేరకు ఏకాభిప్రాయంతో మేయర్ను ఎంపిక చేయనున్నారు. మేయర్ పదవితో పాటు డిప్యూటీ మేయర్ పదవి కూడా కీలకం కావడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. మహబూబ్ నగర్ మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే తొలి మహిళ ఎవరో ఫిబ్రవరి 16న తేలనుంది. మేయర్ స్థానాన్ని ఆశించిన ప్రధాన నేతల ఆశలు గల్లంతవ్వడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సతీమణి ప్రసన్న మేయర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ రేసులో కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరులుగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారే. ఎమ్మెల్యేతో పాటు అధిష్టాన వర్గం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రకటించారు. మొత్తం మీద మహబూబ్ నగర్ మేయర్ స్థానం హస్తగతం కానుంది.